ప్రాథమిక హక్కులుగా గార్డియన్ కర్త అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ శాసన, ఆప్షన్ బి కార్యనిర్వాహక, ఆప్షన్ సి రాజకీయ పార్టీలు, ఆప్షన్ డి న్యాయ వ్యవస్థ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి న్యాయ వ్యవస్థ. ఈ క్రింది వాటిలో బాల కార్మిక వ్యవస్థను నిషేధించే ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 17, ఆప్షన్ బి ఆర్టికల్ 19, ఆప్షన్ సి ఆర్టికల్ 23, ఆప్షన్ డి ఆర్టికల్ 24. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆర్టికల్ 24. ఈ క్రింది వాటిలో పత్రికా స్వేచ్ఛ ఏ ఆర్టికల్లో అంతర్భాగంగా కలదు? ఆప్షన్ ఏ ఆర్టికల్ 18, ఆప్షన్ బి ఆర్టికల్ 19, ఆప్షన్ సి ఆర్టికల్ 22, ఆప్షన్ డి ఆర్టికల్ 31. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 19. ప్రస్తుతం ఆస్తి హక్కు యొక్క రూపం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కు, ఆప్షన్ బి చట్టబద్ధమైన హక్కు, ఆప్షన్ సి నైతిక హక్కు, ఆప్షన్ డి ఆర్థిక హక్కు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చట్టబద్ధమైన హక్కు. ఈ క్రింది వాటిలో అత్యవసర పరిస్థితుల కాలం కూడా రద్దు కాని ఆర్టికల్ ఏవి? ఆప్షన్ ఏ 19 లేదా 20, ఆప్షన్ బి 20 లేదా 22, ఆప్షన్ సి 20 లేదా 21, ఆప్షన్ డి 19 లేదా 21. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 20 లేదా 21. ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం ఎవరికి కలదు? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి ఎన్నికల సంఘం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పార్లమెంట్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్లు జారీ చేసే అధికారం కలవారు? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి హైకోర్టు, ఆప్షన్ సి జిల్లా కోర్టు, ఆప్షన్ డి సుప్రీంకోర్టు హైకోర్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సుప్రీంకోర్టు హైకోర్టు. ఈ క్రింద ఆర్టికల్స్లోనే మార్షలను వివరించేది ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 33, ఆప్షన్ బి ఆర్టికల్ 34, ఆప్షన్ సి ఆర్టికల్ 35, ఆప్షన్ డి ఆర్టికల్ 30. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆర్టికల్ 34. ఆర్టికల్ 15 గురించి వివరించండి. ఆప్షన్ ఏ ప్రదేశాలు, ఆప్షన్ బి మహిళలు పిల్లలు, ఆప్షన్ సి రిజర్వేషన్లు, ఆప్షన్ డి ఉద్యోగ అవకాశాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మహిళలు పిల్లలు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 6. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 6. ఈ క్రింది వాటిలో పిల్లలచే పనిచేయించుటను బాల కార్మిక వ్యవస్థను నిషేధించు నిబంధన ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 17, ఆప్షన్ బి ఆర్టికల్ 19,
ఆప్షన్ సి ఆర్టికల్ 23, ఆప్షన్ డి ఆర్టికల్ 24. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆర్టికల్ 24. ఈ క్రింది వాటిలో పత్రికా స్వేచ్ఛ హామీ ఇచ్చినది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 16, ఆప్షన్ బి ఆర్టికల్ 19, ఆప్షన్ సి ఆర్టికల్ 22, ఆప్షన్ డి ఆర్టికల్ 31. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆర్టికల్ 19. ఈ క్రింది వాటిలో మర్షలాల సైనిక శాసనం గురించి వివరించే నిబంధన ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 33, ఆప్షన్ బి ఆర్టికల్ 34, ఆప్షన్ సి ఆర్టికల్ 35, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆర్టికల్ 34. ఈ క్రింది వాటిలో ప్రాథమిక హక్కులను అమలు పరచవలసిన బాధ్యత ఎవరిది? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు, ఆప్షన్ బి హైకోర్టు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి జిల్లా కోర్టు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఈ క్రింది వాటిలో సంక్షేమ రాజ్యం అను భావన ఎందులో కలదు? ఆప్షన్ ఏ ప్రవేశిక, ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ సి ప్రాథమిక హక్కులు, ఆప్షన్ డి 7వ షెడ్యూల్డ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆదేశిక సూత్రాలు. ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు? ఆప్షన్ ఏ 1965, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1979, ఆప్షన్ డి 1982. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1976. పార్లమెంటరీ తరహా విధానంను మొదట ఏర్పాటు చేసిన దేశంను గుర్తించండి. ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి బెల్జియం, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బ్రిటన్. జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్ని రోజుల్లోపు పార్లమెంటును ఆమోదించాలి? ఆప్షన్ ఏ 30 రోజులు, ఆప్షన్ బి 60 రోజులు, ఆప్షన్ సి 70 రోజులు, ఆప్షన్ డి 45 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 30 రోజులు. రాజ్యసభ మరియు లోక్సభ కోరం ఎంత? ఆప్షన్ ఏ 1/5వ వంతు, ఆప్షన్ బి 1/6వ వంతు, ఆప్షన్ సి 1/8వ వంతు, ఆప్షన్ డి 1/10వ వంతు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 1/10వ వంతు. పార్లమెంటు ఒక సమావేశానికి మరొక సమావేశానికి కాల వ్యవధి కనీసం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 5 నెలలు, ఆప్షన్ బి 6 నెలలు, ఆప్షన్ సి 3 నెలలు, ఆప్షన్ డి 4 నెలలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 6 నెలలు. మీలో ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.